ఆంధ్రప్రదేశ్లో తీవ్ర సంచలనం రేపిన తిరుమల పరకామణిలో చోరీ వ్యవహారం రీసెంట్గా మరో మలుపు తిరిగింది. గతంలో పరకామణిలో జరిగిన చోరీ కేసులో సెటిల్ చేసుకున్న వ్యవహారం మీద దాఖలైన కేసును విచారిస్తున్న హైకోర్టు రీసెంట్గా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితులు టీటీడీతో సంబంధం లేకుండా సెటిల్ చేసుకున్నట్టు తేలడంతో హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు కీలక ఆదేశాలు ఇచ్చింది. తిరుమల పరకామణిలో గతంలో జరిగిన చోరీ వ్యవహారం ఇప్పటికే ఎన్నో మలుపులు తిరిగింది. ఈ చోరీ కేసులో నిందితులుగా ఉన్న టీటీడీ ఉద్యోగి రవికుమార్, ఎస్వీఎస్ఓ సతీష్ కుమార్ గతంలో రాజీ చేసుకున్నారు. అయితే ఈ రాజీకి టీటీడీ అనుమతి లేదు. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ మీద విచారణ జరిపిన హైకోర్టు పరకామణి కేసు మీద కీలక వ్యాఖ్యలు చేసింది. పరకామణి కేసులో ఇప్పటికే టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ కౌంటర్ కూడా దాఖలు చేశారు. టీటీడీ అనుమతి లేకుండా పరకామణి చోరీ కేసు రవికుమార్, ఎస్వీఎస్ఓ సతీష్ కుమార్ రాజీ చేసుకున్నారని పిటిషన్లో ఈవో పేర్కొన్నారు. దీంతో పరకామణి కేసు అత్యవసరంగా సిబిసిఐడితో విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. డిసెంబర్ 2 నాటికి కేసు విచారణ పూర్తి చేయాలని హైకోర్టు గడువు కూడా పెట్టింది. అలాగే నిందితుడు రవికుమార్ ఆస్తుల మీద దర్యాప్తు చేయాలని ఏసీపీ డీజీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. గతంలో పరకామణి చోరీ కేసులో నిందితుల మధ్య లోక్ అదాలత్తో కేసు రాజీ చేసిన న్యాయమూర్తి మీద కూడా చర్యలు చేపట్టాలని హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్ 2కు వాయిదా వేసింది. దీంతో టీటీడీ పరకామణి చోరీ వ్యవహారంలో దొంగల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పుడు టీటీడీ ఇచ్చిన రిపోర్టు మేరకు నిందితుల నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లు తేలితే హైకోర్టు మరిన్ని చర్యలు ప్రకటించేటువంటి అవకాశం స్పష్టంగా ఉందని తెలుస్తోంది. అయితే కొద్ది రోజుల క్రితం ఏం జరిగిందో చూద్దాం. టీటీడీ పరకామణిలో జరిగినటువంటి 72,000 విలువైన $900 చోరీ వ్యవహారం మీద నమోదైన కేసు చట్ట ప్రకారం రాజీ చేసుకోదగ్గదు కాబట్టే నిబంధనలకు అనుగుణంగా లోక్ అదాలత్లో రాజీ అయిందని అప్పటి పరకామణి అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి సతీష్ కుమార్ హైకోర్టుకు నివేదించారు. రాజీ వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవన్నారు. దొంగతనం కేసులో తానే ఫిర్యాదుదారుని కాబట్టి నిబంధనల ప్రకారం రాజీ జరిగిందన్నారు. సిఆర్పిసి మీద, ఐపీసీలో రాజీ మీద ఎలాంటి నిషేధం లేదని ఆయన వివరించారు. రాజీ అనేది అసాధారణ విషయం కాదని అన్నారు. రాజీ విషయంలో పిటిషన్ చేసినటువంటి ఆరోపణలు కూడా ఊహాజనితమైనవేనని అన్నారు. రవికుమార్ అనేటువంటి ఉద్యోగి దొంగతనం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని తానే ఫిర్యాదు చేశానని సతీష్ కుమార్ తెలిపారు. 72,000 విలువ చేసే డాలర్లు దొంగతనం జరిగితే దీని వెనుక భారీ కుట్ర ఉందన్న పిటిషన్ ఆరోపణ అర్థం లేదన్నారు. టీటీడీ నిబంధనల ప్రకారం ఫిర్యాదు చేయడానికి, రాజీ చేసుకోవడానికి శాఖాధిపతులకు అధికారం ఉందని తెలిపారు. ఇందుకు టీటీడీ పాలక మండలి అనుమతి అవసరం లేదని తెలిపారు. టీటీడీ చట్టం రాష్ట్రం చేసిన చట్టమని, సిఆర్పిసిలు, ఐపీసీలు కేంద్ర చట్టాలని, ఈ కేంద్ర చట్టాలే రాజీకి ఆస్కారం కల్పిస్తున్నప్పుడు దాన్ని తప్పుపట్టలేం పనే లేదన్నారు. రాజీ అన్నది చట్టవిరుద్ధమైన చర్య కాదని అన్నారు. ఊహాజనిత నిరాధార ఆరోపణలతో దాఖలు చేసిన పిటిషన్ని కొట్టేయాలని సతీష్ కుమార్ హైకోర్టును కోరారు. ఈ మేరకు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. పరకామణిలో చోరీ వ్యవహారం మీద సిఐడి విచారణకు ఆదేశించాలని కోరుతూ శ్రీనివాసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం మీద విచారణ జరిపిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు అప్పటి ఏఈఓ సతీష్ కుమార్ కౌంటర్ని దాఖలు చేశారు. ఈ విషయం గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.